హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ బ్రతులు. ఈరోజు చేయబోయే రెసిపీ బాదం షేక్. బాదం షేక్ చేసుకోవడానికి కావాల్సినటువంటి పదార్థాలు: పాలు, బాదం, చక్కెర, కస్టర్డ్ పౌడర్, సబ్జా గింజలు. ఈ బాదం షేక్ని చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. ఈ బాదం షేక్ చేసుకోవడానికి లీటర్ పాలను తీసుకున్నాను. ఒక 10 నిమిషాల పాటు పాలను మరిగించుకోవాలి. ముందుగా బాదంని శుభ్రంగా కడిగి గంటన్నర సేపు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకోవడం వల్ల బాదం అనేది మంచిగా నాని పొట్టు అనేది ఈజీగా వస్తుంది. ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ బాదంలో 1 కప్పు చక్కెర వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మిక్సీ పట్టుకున్నటువంటి దీన్ని పాలల్లో వేస్తున్నాను. వేసుకున్నటువంటి బాదం మిశ్రమం పాలల్లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1.5 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కొన్ని పాలను పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్నటువంటి ఈ కస్టర్డ్ని పాలల్లో పోసి కలుపుతున్నాను. దీన్ని ఇలా ఒక 10 నిమిషాల పాటు తిప్పుతూ మరిగించుకోవాలి. ఈ బాదం షేక్ మంచి రుచి రావడానికి కొంచెం అంతా ఇలాచి పొడి వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్నటువంటి సబ్జా గింజలు వేస్తున్నాను. హెల్దీ అండ్ టేస్టీ బాదం షేక్ తయారైంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ శ్రీ బ్రతుల్ స్టైల్. మీకు నచ్చిన వాళ్ళకి ఇలాంటివి చేసి పెట్టారంటే మీ మీద ప్రేమ మరింత పెరుగుతుంది. అలానే మీకు నచ్చిన వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ బాదం షేక్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లచల్లగా తాగొచ్చు, లేకపోతే ఇలా తాగొచ్చు.